నీ సీరియల్ టుడే ఎపిసోడ్ నాగవల్లి వెయిటర్ను పిలుస్తుంది. పిలిచి ఒక స్లిప్ రాసి అది మధుకి ఇవ్వమంటుంది. అప్పుడు ఆ వెయిటర్ మధు దగ్గరికి వెళ్ళి ఆ స్లిప్ ఇస్తాడు. అప్పుడు మధు ఆ స్లిప్ చదువుతూ ఉంది. అమ్మ చిన్ని, నేను హాఫ్ టికెట్ నమ్మ, నేను నీతో మాట్లాడాలి, నువ్వు పార్కింగ్ దగ్గరికి రా అమ్మ అనేసి ఉంటుంది. అప్పుడు ఆ వెయిటర్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళండి అనేసి చెప్తాడు. అప్పుడు మధు ఎవరికి తెలియకుండా పార్కింగ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడికి హాఫ్ టికెట్ వస్తాడు. వచ్చిన తర్వాత మధు ఏంటి హాఫ్ టికెట్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనేసి అంటుంది. అప్పుడు మా అమ్మ చిన్ని, నువ్వే కదమ్మా ఇక్కడికి రమ్మన్నావు, నేను పొద్దున నీకు ఫోన్ చేస్తే నువ్వే కదమ్మా ఇక్కడికి హాఫ్ టికెట్ ఇక్కడే మాట్లాడతాను, మీ ఇంటికే రమ్మన్నావు కదమ్మా అనేసి అంటాడు. అప్పుడు మధు అసలు నేను మా ఇంటికి రమ్మనడం ఏంటి, అసలు నేను పొద్దున్న నుంచి నీతో ఫోనే మాట్లాడలేదు అనేసి అంటుంది. అప్పుడు హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు. అమ్మ నువ్వే కదమ్మా రమ్మన్నావు మీ ఇంటికి, అయినా నీ గొంతు ఎందుకు చేంజ్గా ఉందమ్మా అంటే జలుబైందని కూడా అన్నావు కదమ్మా అనేసి అంటాడు. అప్పుడు మధు అసలు నేను రమ్మనలేదు హాఫ్ టికెట్, ఇక్కడికి ఎందుకు రమ్మంటాను హాఫ్ టికెట్ నేను నిన్ను అనేసి అంటుంది. అప్పుడు హాఫ్ టికెట్ నేను చెప్పాను కదమ్మా, నీకు తెలియకుండా నీకు వెనుక ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, అయినా నువ్వు మ్యాడీ బాబుని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా, అసలు మ్యాడీతో ఫ్రెండ్షిప్ చేయడమే నాకు ఇష్టం లేదంటే నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికి కోడలుగా వచ్చావు, ప్రాబ్లంలోకి వచ్చావమ్మా నువ్వు అనేసి అంటాడు. అప్పుడు మధు హాఫ్ టికెట్ మ్యాడీ అంటే నాకు ఇష్టం అని నీకు చెప్పాను కదా, తనని పెళ్లి చేసుకున్నాను అనేసి అంటుంది. అప్పుడు హాఫ్ టికెట్ నువ్వు ఇంట్లో వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఆ దేవతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, మీ నాన్నని కిడ్నాప్ చేసిందే ఆ దేవ అమ్మ అనేసి చెప్తాడు. అప్పుడు మధు షాక్ అయిపోతుంది. దేవా అంకుల్ మా డాడీని మా నాన్నని కిడ్నాప్ చేయడం ఏంటి హాఫ్ టికెట్ అనేసి అడుగుతుంది. అప్పుడు హాఫ్ టికెట్ మీ నాన్న నీ దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తాడమ్మా ఆ దేవా గురించి, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమ్మా, ఈ ఇంట్లో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండు, ముఖ్యంగా ఆ దేవాగాడితో చాలా జాగ్రత్తగా ఉండు అనేసి చెప్తాడు. అప్పుడే నాగవల్లి హాఫ్ టికెట్ మధు మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే దేవా బయటకి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు. అప్పుడు నాగవల్లి వీళ్ళని గమనిస్తూ హాఫ్ టికెట్ను అలాగే మధుని గమనిస్తూ నాగవల్లి వాళ్ళ మనుషులతో దేవా మీద అటాక్ చేపిస్తుంది. ఆ అటాక్ని చిన్ని అలాగే హాఫ్ టికెట్ మీద వేద్దామని అటాక్ చేపిస్తుంది. అప్పుడే దేవా దగ్గరికి నాగవల్లి మనుషులు వచ్చి అటాక్ చేస్తుంటే మ్యాడీ వచ్చి వాళ్ళని కొడతాడు. కొట్టి ఏంటి మీరెందుకు మా నాన్న మీద అటాక్ చేస్తున్నారనేసి అడుగుతారు. అప్పుడు నాగవల్లి వాళ్ళ మనుషులు చిన్ని అలాగే హాఫ్ టికెట్ మీ నాన్నని చంపమని మమ్మల్ని పంపించారు అనేసి చెప్తారు. అప్పుడు షాక్ అయిపోతాడు మ్యాడీ, అసలు చిన్ని హాఫ్ టికెట్ ఎందుకు మా డాడీని చంపాలనుకుంటున్నారు అనేసి అనుకుంటాడు. అప్పుడే ఆ గొడవని చూసిన మధు అలాగే హాఫ్ టికెట్ చాలా కంగారు పడుతూ ఉంటారు. మధు హాఫ్ టికెట్ నువ్వు ఇక్కడి నుంచి పారిపోయి ఇక్కడ ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం అనేసి అంటుంది. అప్పుడు హాఫ్ టికెట్ పారిపోతుండగా నాగవల్లి చూస్తుంది. అదిగో హాఫ్ టికెట్ అక్కడ పారిపోతున్నాడు అనేసి చెప్పేసరికి మ్యాడీ హాఫ్ టికెట్ని పట్టుకొని వస్తాడు. పట్టుకొని వచ్చి అసలు ఏంటి హాఫ్ టికెట్, నీకు చిన్నీనే తెలియదన్నావు కదా, కాలేజీలో నేను చిన్ని నీకు తెలుసా ఎక్కడుంది అంటే నాకు తెలియదన్నావు, మరి చిన్ని అలాగే నువ్వు ఇద్దరు కలిసి మా డాడీ మీద అటాక్ చేయడం ఏంటి, అసలు ఏమనుకుంటున్నావు, మా డాడీని చంపాలని ఎందుకు అనుకుంటున్నావు అనేసి అంటాడు. అప్పుడు హాఫ్ టికెట్ అసలు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మీ డాడీని చంపాలనుకోలేదు అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ మరి చిన్ని ఎక్కడుందో చెప్పు అనేసి అంటాడు. అప్పుడు హాఫ్ టికెట్ చిన్ని నీ చుట్టే తిరుగుతుంది, నీకు చిన్నప్పుడు జరిగిన దారుణాలు తెలియజెప్పడం కోసం నీ చుట్టూ తిరుగుతుంది, నువ్వు నిజాలని అబద్ధాలు అనుకుంటున్నావు, అబద్ధాలని నిజాలు అనుకుంటున్నావు, నీకు నిజం చెప్పడం కోసమే చిన్ని నీ చుట్టూనే తిరుగుతుంది అనేసి చెప్తాడు. అప్పుడు మ్యాడీ అసలు చిన్ని ఎక్కడుందో ఇప్పుడు నీకు తెలుసా అంటే హాఫ్ టికెట్ నాకు తెలియదు, కానీ నీ చుట్టూనే తిరుగుతుంది, నీకు నిజం చెప్పడం కోసమే ప్రయత్నిస్తుంది అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ అవునా అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి వాడిని చితక బాదండి, చిన్ని ఎక్కడుందో చెప్తాడు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ అలా అంతగానం చితక బాదితే వాడు చనిపోతాడు, హాఫ్ టికెట్ వాడిని వదిలేసేయండి అనేసి అంటాడు. అప్పుడు హాఫ్ టికెట్ చెప్తుంటే దేవా వీడిని ఇలా కాదు గన్తో షూట్ చేయాలి అనేసి గన్ తీసుకురాబోతుంటే హాఫ్ టికెట్ పారిపోతాడు. అప్పుడు పారిపోతే మాయలేండి అనేసి దేవా ఇంట్లో మనలందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు, అయినా ఇక్కడ మీడియా వాళ్ళు లేరు, ఇంకా మనం బ్రతికిపోయాం, మీడియా వాళ్ళు ఉంటే ఎంత గొడవ చేసేవారు, లోపల అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు, రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఈ గొడవ గురించి ఆలోచిస్తాం అనేసి లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు మధు దూరం నుంచి వీళ్ళందరినీ చూస్తూ ఆయన దేవా అంకుల్ ఎందుకు హాఫ్ టికెట్ను పారిపోయేలా చేశాడు అనేసి అనుకుంటుంది. అయినా నిజం ఏంటో నేను తెలుసుకుంటాను అనేసి మధు అనుకుంటుంది. మధు లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత రిసెప్షన్ జరుగుతుంది. తిల్లకు దండలు తీసుకొస్తారు. అప్పుడు మధు మ్యాడీ ఇద్దరు దండలు మార్చుకుంటారు. తర్వాత అందరూ
అందరూ కుటుంబ సభ్యులందరూ ఒక సెల్ఫీ తీసుకుంటారు. చాలా ఆనందంగా ఉంటారు. కానీ మ్యాడీ మాత్రం అసలు చిన్ని నాకేదో నిజాలు చెప్పడం కోసం నా చుట్టూనే తిరుగుతుంది అనేసి హాఫ్ టికెట్ చెప్పాడు. అసలు చిన్ని ఎక్కడుంది అనేసి చూస్తూ ఉంటాడు.